హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీకైతే ఈరోజు ఎగ్లెస్ ఎగ్లెస్లో కూడా మ్యాంగో టీ టైమ్ కేక్ అండ్ రెగ్యులర్గా మనము ఫ్రాస్టింగ్ కోసం చేసే కేక్ రెండు డిఫరెంట్ కేక్స్ అనమాట. బట్ మ్యాంగో ఫ్లేవర్లోనే. కాకపోతే మీకు రెండు ఒకేసారి చూడడం వల్ల మీకు డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది, వేరియేషన్ కూడా అర్థమవుతుంది. ఆల్మోస్ట్ సేమ్గానే అనిపిస్తుంది రెసిపీ, కానీ చిన్న చిన్న వేరియేషన్స్ అయితే ఉంటాయి. సో స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర చూస్తే మీకు వేలకు వేలు పోసి ఎగ్లెస్ రెసిపీస్ అవ్వనివ్వండి, ఎక్కడో ఒక చోట క్లాసెస్ తీసుకోవాలనుకునే వాళ్ళకైతే మీకు ఇది చాలా 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 హెల్ప్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర చూస్తే మీకు ఈ 2 కేక్ రెసిపీస్ అయితే డీటెయిల్గా చెప్పబోతున్నానండి. తెలుగులో ఇంత డీటెయిల్గా మీకు రెసిపీస్ దొరుకుతున్నాయి కాబట్టి డెఫినెట్గా స్కిప్ చేయకుండా, ప్లస్ మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మోస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నా ఛానల్లో బోలెడు ఉన్నాయి. మీకు అవన్నీ కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా మిస్ చేయకుండా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడైతే నేను ఇప్పుడు మ్యాంగో సీజన్ ఎండింగ్ కదండి, ఇక్కడైతే నేను మంచి రైప్డ్ మ్యాంగోస్ వచ్చేసి గుజ్జులాగా చేసి పెట్టానమాట. అంటే ఏం లేదండి, మామిడి పండు పల్ప్ అంతా తీసి ఒకసారి మిక్సీలో వేసుకున్నాను. మీకు మెజర్మెంట్ ప్రకారము చూపిస్తున్నాను. ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మళ్ళీ ఇస్తాను. సో మీరేమీ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను మెజర్ చేస్తూ చేశాను కాబట్టి మీకు అది కూడా చూపిస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను 2 వెరైటీస్లో చేయబోతున్నాను కదండి. ఇదైతే ఫస్ట్ది వచ్చేసి టీ టైమ్ కేక్. ఇది ఆల్రెడీ లైవ్లో కూడా చేశాను. ఎవరికన్నా ఇక్కడ వీడియోలో ఇంకా డీటెయిల్గా కావాలి అనుకున్న వాళ్ళు ఆ లైవ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఇక్కడైతే మ్యాంగో పల్ప్ తీసుకున్నాను, అందులో షుగర్ అయితే వేసేసి ఫస్ట్ మనం ఒకసారి కలిపేసి పక్కన పెట్టేయాలన్నమాట. గ్రాన్యులేటెడ్ షుగరే అండి, నేనేమి షుగర్ పౌడర్ కూడా తీసుకోలేదు. యాజ్ ఇట్ ఈస్గా షుగర్ అయితే తీసుకున్నాను. ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనం డ్రై ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకునే లోపల ఆ షుగర్ అనేది ఆ పల్ప్లో మెల్ట్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ స్టెప్ అయితే నేను చూపించినట్టుగా డెఫినెట్గా స్టెప్ వైజ్గా చేయండి, మీకు ఎక్కడా కూడా డిఫరెన్స్ అనేది రాదు. ఆల్రెడీ టీ టైం కేక్ చేసిన వెంటనే మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది కేక్ చేసి నాకు రిజల్ట్ కూడా పిక్స్ అయితే షేర్ చేశారు. ఆల్రెడీ అవైతే పోస్ట్లో పెట్టాను. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. అంటే ఎవరైనా ఇప్పుడు నేను చేయడం కాదండి, మీకు నేర్పించేలాగా, మీరు చేసేలాగా నేను చూపిస్తున్నాను అంటే ఐ ఫీల్ ప్రౌడ్. అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే నేను చేసేప్పుడు నా కాన్ఫిడెన్స్ నాకు ఉంటుంది, రెసిపీ మీద నా పట్టు నాకు ఉంటుంది. కానీ మీరు కొత్తగా చేసేవాళ్ళు కూడా అది చూసి ఫాలో అయ్యి చేస్తుంటే చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే ఇది టీ టైం కేక్ కాబట్టి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మిల్క్ పౌడర్ అన్నీ కూడా డ్రై ఇంగ్రీడియంట్స్లో యాడ్ చేస్తున్నాను చూడండి. ఇది లాస్ట్గా వచ్చేసి సాల్ట్ అనమాట. ఇవన్నీ కూడా మెషర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా. పల్ప్లో వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేనైతే మిల్క్ మేడ్ వేసాను. మిల్క్ మేడ్ కానీ మిల్క్ పౌడర్ కానీ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, అది ఆప్షనలే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆయిల్ అండ్ బటర్ రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో వేస్తున్నానండి. 25 గ్రామ్స్ బటర్, 25 గ్రామ్స్ ఆయిల్. ఇది కొంచెం నాకు వెయింగ్ స్కేల్ వచ్చేసి కొంచెం తేడా చూపిస్తుంది. ఇది కొత్తగా తీసుకున్నాను అనమాట. టేర్ నొక్కుతుంటే కొంచెం అటు ఇటు అవుతుంది. బట్ మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఇక్కడ ఆయిల్ అండ్ బటర్ కూడా మెల్టెడ్ బటర్ తీసుకున్నానండి. ఎప్పుడైనా సరే టీ టైం కేక్లో కొంచెం ఇలా బటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే టెక్స్చర్ వైజ్ చాలా బాగా వస్తుంది. మీకు బయట బ్రిటానియా టీ టైం కేక్స్ చూస్తుంటారు చూడండి, ఆ టైప్లో టెక్స్చర్ అయితే చాలా 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 బాగా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఉంటే మాత్రం బటర్ ఖచ్చితంగా వేసుకోండి, లేదు అంటే ఆయిల్ వేసుకున్నా పర్లేదు, కానీ టెక్స్చర్లో కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. అది కూడా స్లైట్ డిఫరెన్సే, బట్ మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. తర్వాత మిల్క్, మ్యాంగో ఎసెన్స్ కూడా యాడ్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకొని తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ని అయితే ఒకసారి జల్లిచ్చి ఇందులో వేసేసుకుంటే మనకిది టీ టైం కేక్ బ్యాటర్ అండి. దీంట్లో వచ్చేసి అన్ని డ్రై నట్స్ మీ దగ్గర ఏవి ఉంటాయో వేసుకోండి. నా దగ్గర అయితే నేను వాల్నట్స్, పిస్తా, బాదాం, కాజు, డ్రై రోజ్ పెటల్స్, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి యాడ్ చేయండి.
కంపల్సరీ ఇవన్నీ యాడ్ చేయాలని రూల్ ఏం లేదు బేసిక్గా. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ మధ్యలో చాలా మటుకు యూట్యూబ్ కానివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, క్లాసెస్ క్లాసెస్ క్లాసెస్, ఎక్కడ చూడండి క్లాసెస్ అనేవి వినిపిస్తున్నాయి. డెఫినెట్గా నేనేం దానికి వ్యతిరేకం కాదు, బట్ తీసుకునే వాళ్ళ సైడ్ నుంచి నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, మీకు క్లాసెస్ తీసుకోండి, నేను ఎప్పుడు దానికి అపోజ్ చేయను. బట్ ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నానండి, నాకు మఫిన్స్ క్లాసెస్ చూస్తుంటే తీసుకోవాలి అనిపించింది. బట్ ఈ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి అంటే, నాకు కేక్స్ తప్పితే మఫిన్స్ అనేవి సేల్ అవ్వవన్నమాట. సో నేను అది నేర్చుకున్న ప్రాక్టీస్ చేయడానికి కానీ, ప్రాక్టికల్గా చేయడానికి కానీ ఎక్కువ స్కోప్ లేదు. సో ఒకవేళ అవి నేర్చుకున్నా, డబ్బులు పెట్టి నేర్చుకున్నా, ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి స్కోప్ లేదు కాబట్టి నేర్చుకొని వేస్ట్ అనేది నా ఫీలింగ్, నా పర్సనల్ ఒపీనియన్. అలాగా మీరు కూడా ప్రతి రెసిపీ చూసి టెంప్ట్ అయిపోయి రెసిపీలు నేర్చేసుకోవాలి, అమౌంట్, ఇంకొకటి ఏంటంటే ఇది షార్ట్ కట్ అనమాట, తొందరగా నేర్చేసుకోవాలన్న ఇదిలో డబ్బులు పెట్టి కొంతమంది మోసపోతున్నారనే చెప్తాను. అందరూ కాదులేండి, కొంతమంది అయితే మోసపోతున్నారనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి కొంచెం పూర్తిగా అవగాహన లేక, అది వాళ్ళకి ఇక్కడ బిజినెస్ పరంగా, అంటే బిజినెస్కే చెప్తున్నానండి, నేను ఇంట్లోకి చెప్పట్లేదు. ఇంట్లోకి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు శుభ్రంగా నేర్చుకోండి, నో ప్రాబ్లం. బట్ ఎవరైతే కమర్షియల్గా దీన్ని బిజినెస్ లాగా టర్న్ చేయాలి అనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. బేసిక్గా మీ ఏరియాలో ఏవి నడుస్తున్నాయి, ఏది మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది, కేక్సా, మఫిన్సా, పిజ్జాసా. ఎందుకంటే అలా అవగాహన లేకుండా అన్ని క్లాసులు తీసుకొని అమౌంట్ మీరు క్లాసెస్కే పెడితే బిజినెస్కి ఎప్పుడు పెట్టుకుంటారు, ఎక్విప్మెంట్కి ఎప్పుడు పెట్టుకుంటారు, ఇంగ్రీడియంట్స్కి ఎప్పుడు పెట్టుకుంటారు. సో ఒక మంచి ఐడియా మీకు పర్ఫెక్ట్ అనిపించింది, ఖచ్చితంగా అయితే క్లాసెస్ తీసుకోండి. క్లాసెస్ తీసుకోవాలంటే దానికి కూడా అవసరం లేదు, చాలా అంటే చాలా వీడియోస్ అయితే మీకు యూట్యూబ్లో, సోషల్ ప్లాట్ఫామ్స్లో అయితే చాలా దొరుకుతాయి. కాకపోతే కొంచెం ఓపిక్గా వెతుక్కోవాలన్నమాట. ఆ ఓపిక్గా వెతుక్కునే దాంట్లో నా ఛానల్ కూడా ఉంది. నేను చాలా వరకు అయితే అన్ని ఫ్రీగానే చెప్తున్నాను. కొన్ని వీడియోస్ మటుకు మెంబర్షిప్లో పెట్టానండి, అది కూడా జస్ట్ 99 రూపీస్ పే చేస్తే మీకు చాలా ఇలాంటి ఎగ్లెస్ టీ టైం కేక్స్ అయితే చాలా చేశాను, చాలా రెసిపీస్ చేశాను. ఒకసారి నా లైవ్ చెక్ చేస్తే మీకైతే డెఫినెట్గా అర్థమవుతుంది. సో 99 రూపీస్ ఈ కాలంలో ఒక 100 రూపీస్ పెడితే ఒక చాక్లెట్ కూడా రావట్లేదు. సో అది పెద్ద విషయం అనుకోవట్లేదు నేను. ఇంకొకటి ఏంటంటే, మీరు 99 రూపీస్ పెట్టినా కూడా మీకు ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు లైఫ్ లాంగ్ మీకు కావాల్సిన వీడియోస్ అయితే మీ దగ్గర ఉంటాయి. సో అలా కాకుండా ఒకసారి రెసిపీ అంతా నోట్ చేసుకున్నా కూడా మీకైతే 1 మంత్ వరకు ఉంటుంది కాబట్టి ఒక ఐడియా అయితే ఉంటుంది. నేను ఖచ్చితంగా తీసుకోండి అని చెప్పట్లేదు, కానీ నా సైడ్ నుంచి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ అండి, ఇది వచ్చేసి మనకు జస్ట్ కేక్ అనమాట. ఇంతకుముందుది టీ టైం కేక్, ఇది వచ్చేసి కేక్. ఇందులో బటర్ అలాంటిది ఏమీ యూజ్ చేయట్లేదు, సేమ్ ప్రాసెస్ బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ కూడా నేను మ్యాంగో పల్ప్ యాడ్ చేశాను, అందులో షుగర్ యాడ్ చేశాను. షుగర్ కలిపేసి దీన్ని కూడా పక్కన పెట్టేసి తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ చేసుకుంటాను. ఇక్కడ డ్రై ఇంగ్రీడియంట్స్లో వచ్చేసి మిల్క్ పౌడర్ ఏమీ అలాంటిది ఏమీ యూజ్ చేయట్లేదు, జస్ట్ ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేశాను. కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కేక్ టెక్స్చర్ స్మూత్గా, అంటే మనకి ఫ్రాస్టింగ్ కేక్కి ఎలా ఉండాలో అలా రెడీ అవుతుంది అనమాట. సో టీ టైం కేక్లో అవసరం లేదు, బట్ ఇలాంటి కేక్లో, అంటే మనం ఫ్రాస్టింగ్ చేసే కేక్లో అయితే కార్న్ఫ్లోర్ బాగుంటుంది అనమాట. సో దానికి గాను నేను ఇక్కడ మ్యాంగో పల్ప్, షుగర్, తర్వాత ఇందులో కూడా ఆయిల్, మిల్క్, ఎసెన్స్, ఇవి అన్నీ కూడా యాడ్ చేసేసి డ్రై ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసేసుకుంటే మనకైతే కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకొక పెద్ద ఛాలెంజింగ్ విషయం ఏంటి అంటే ఎగ్లెస్ రెసిపీస్ అండి. ఎగ్లెస్ చాలా చాలా కొంచెం ఏమంటారు, కొంచెం డీప్గా వెళ్తేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో కొన్ని ఖచ్చితంగా వాడాల్సింది ఏంటి అంటే ప్యాకెట్ మైదానే వాడండి, లూజ్ మైదా అయితే వాడకండి. ఎందుకంటే రిజల్ట్ మంచిగా రావాలి అంటే కొన్ని తప్పవు. సో అందులో భాగంగానే ప్యాకెట్ మైదా అయితే వాడండి డెఫినెట్గా. ఇదైతే నేను, ఎందుకంటే నేను చూశాను, చాలా ఫెయిల్యూర్స్ చూశాను కాబట్టే చెప్తున్నాను ఇంత పర్టికులర్గా. సో ఇందులో కార్న్ఫ్లోర్ చెప్పాను కదా, ఇప్పుడు కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసేసాను అనమాట. మీరేం కంగారు పడకండి, మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు జస్ట్ ప్రాసెస్ ఎంజాయ్ చేయండి. ఇందులో నేను చెప్పిన దాంట్లో మీరు కూడా నాతో ఏకీభవిస్తారని అనుకుంటున్నాను.
అంటే నేను చెప్తున్నాను కదండి, మీకు ఏది మీకు అవసరం అనుకుంటే అలాంటి క్లాసెస్ తీసుకోండి తప్పితే ప్రతిదీ డబ్బులు పెట్టి నేర్చుకోవాల్సిన పని అయితే లేదు. ఇంకొకటండి, ఎంత డబ్బులు పెట్టి మనం క్లాసెస్ పీడిఎఫ్లు ఎన్ని తీసుకున్నా ప్రాక్టికల్గా చేస్తేనే మనకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఆ ఫెయిల్యూర్స్ నుంచే మనకు ఆ స్టెప్స్ అనేవి చాలా బాగా అర్థమవుతాయి. యాజ్ యూజువల్గా మీకు చెప్పాను కదండి, పల్ప్, షుగరు, ఆయిల్, మిల్క్, ఎసెన్స్ అయితే వేసాను అనమాట. ఇక్కడ ఎసెన్స్ బదులు నేనైతే మ్యాంగో ఎమల్షన్ ఉంది నా దగ్గర, అది యాడ్ చేశాను. బట్ మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ ఉంటే ఎసెన్స్ వేసుకోండి. మ్యాంగో లేకపోతే మీకు ఆల్రెడీ మ్యాంగో పల్ప్ వాడాం కాబట్టి నో ప్రాబ్లం, వెనిలా ఎసెన్స్ అయినా వర్కౌట్ అవుతుంది. లేదు అది కూడా లేదు అనుకుంటే ఇలాచీ పౌడర్ అయినా కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా అయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. కానీ నేను ఇక్కడ అంతా ఫ్రాస్టింగ్ అదంతా ఏం చూపించలేదు, జస్ట్ మీకు ఆ ఫ్రాస్టింగ్ కోసం కేక్ అయితే చేసి చూపించాను. యాక్చువల్గా ఈ కేక్ సేల్ కూడా చేసేసాను, ఫ్రాస్టింగ్ కూడా చేసేసి. బట్ అదంతా కూడా ఇంకా లెంతీ అయిపోతుంది వీడియో. మీకు ఫ్రాస్టింగ్ ఐడియానే ఉంటుంది కదా. ఏంటంటే ఆ లేయర్స్ మధ్యలో మీరు రియల్ ఫ్రూట్ ఇప్పుడు పల్ప్ చేశాను కదండి, అదైనా యాడ్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా మ్యాంగో పీసెస్ కూడా కట్ చేసేసి మనం లేయర్స్లో యాడ్ చేసుకోవచ్చు, డెకరేషన్కి యాడ్ చేసుకోవచ్చు. మిగతాదంతా మీ క్రియేటివిటీ అనమాట. బేసిక్గా మీ కేక్ రెసిపీ అయితే చూపించాలనేది నా మెయిన్ మోటో అనమాట. అదైతే నెరవేరిందని అనుకుంటున్నాను. ఇందులో నేను ఆల్రెడీ చెప్పాను కదండి, కార్న్ఫ్లోరు, మైదా, కొంచెం సాల్ట్, బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా అయితే యాడ్ చేసేసాను. ఇవన్నీ కూడా ఇందులో వేసేసి కలిపేసుకుంటే మనకైతే బ్యాటర్ రెడీ. ఎప్పుడైనా సరే ఎగ్లెస్ రెసిపీస్ ఏంటి అంటే వెట్ ఇంగ్రీడియంట్స్, డ్రై ఇంగ్రీడియంట్స్ కలిపిన వెంటనే ఆల్రెడీ మీకు ప్రీ హీట్ ఉండాలన్నమాట. ఓవెన్ అయితే వెంటనే ఎంత ఇమీడియట్గా కుదిరితే అంత ఇమీడియట్గా ఓవెన్లోకి అయితే షిఫ్ట్ చేసేయాలన్నమాట. అంటే మనం బ్యాటర్ కలుపుకున్న తర్వాత ప్రీ హీట్కి అలా పెట్టొద్దు. మీకు వెట్, డ్రై ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్న తర్వాత ఓవెన్ అయితే ప్రీ హీట్కి పెట్టేసి మీకు ఓవెన్ ప్రీ హీట్ అయిపోతుంది ఇంకొక 2-3 మినిట్స్లో అన్నప్పుడు మీరైతే డ్రై ఇంగ్రీడియంట్స్ని వెట్ ఇంగ్రీడియంట్స్లో కలిపేసుకుంటే మీకైతే బ్యాటర్ మంచిగా ఉంటుంది అనమాట. మంచిగా కేక్ టెక్స్చర్ బాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా ఎగ్లెస్ అనేది ఫెయిల్యూర్స్ చూస్తుంటారు కాబట్టి పర్టికులర్గా చెప్తున్నాను. నాకు ఆల్మోస్ట్ అది ఇంతకుముందు మీకు చూపించిన 1/2 kg టీ టైమ్ కేక్ అయితే ఆర్డర్ వచ్చిందనమాట. దాంతోపాటు మీకు ఇది కూడా చూపిద్దాము అని చెప్పేసి చేశాను. బట్ ఓవరాల్గా అయితే అసలు లుక్ వైజ్ అయితే చాలా 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 బాగా అనిపించాయి నాకైతే. ఫైనల్గా వీటినైతే నేను 40 మినిట్స్ 160 డిగ్రీస్ దగ్గర ఓన్లీ లోయర్ రాడ్స్ ఆన్ చేసి అయితే బేక్ చేశానండి. ఓవెన్లో 2 ఒకేసారి బేక్ చేశాను. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా. మ్యాంగో ఇష్టపడే వాళ్ళైతే డెఫినెట్గా ఈ కేక్ని కూడా చాలా బాగా ఇష్టపడతారనమాట. టేస్ట్ కూడా అంతే ఆసమ్గా ఉంది. ఫస్ట్ టైం చేసినప్పుడు ఇంట్లోకి తిన్నాం కదండి, చాలా చాలా నచ్చింది మా పిల్లలకైతే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే కమెంట్ చేయండి. మళ్ళీ అడుగుతున్నాను, ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. ఇంకా నచ్చితే కమెంట్ చేయడం అయితే ఖచ్చితంగా మర్చిపోవద్దు. మీకు ఇది లేయర్స్ కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా సాఫ్ట్ అండ్ మాయిస్ట్గా వచ్చిందనమాట. టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది. సో మీరు ఇక్కడ నుంచి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. అసలు ఎగ్లెస్ అంటే నమ్మే విధంగా లేదనమాట. మీరు ఎప్పుడైనా సరే ఇది సోకింగ్ చేస్తాం కదండి కేక్ కోసం అయితే, ఎక్కువ మాయిస్ట్ ఉందనుకోండి అసలు చేయనవసరం లేదనమాట సోకింగ్ కూడా. బట్ దీనికైతే నేను లైట్గా చేశాను. ఓకేనా అండి, బాయ్. మరొక మంచి వీడియోలో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు ఉంటా. మళ్ళీ చెప్తున్నాను, వన్స్ అగైన్ బాయ్. ఈ రోజుకైతే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.